హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అలానే ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా ఈ టైప్ వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు. ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీ జీవితంలో ఇప్పుడు అనుకోకుండా ఏం జరుగుతుంది? మీరసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? టైమ్ టు టైమ్ లైఫ్‌లోని చాలా జరుగుతూ ఉంటాయి. అలా చూసినట్టయితే కొన్నిసార్లు మనం ఎక్స్‌పెక్ట్ చేసింది జరుగుతుంది. కొన్నిసార్లు మాత్రం మనం ఎక్స్‌పెక్ట్ చేయనిది జరుగుతుంది. మరి ఈ టైంలో మీ లైఫ్‌లో అంటే మీరు అనుకోకుండా ఏం జరుగుతుంది? సో, మీరసలు ఇక్కడ ఏం తెలుసుకోవాల్సుంది? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది అనేదైతే చూద్దాం. ఎప్పట్లానే మీ ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. 3 కార్డ్ సెట్స్ మీద కూడా 3 డిఫరెంట్ ఫెదర్ కార్డ్స్ ఉన్నాయి. మీకు ఏ ఫెదర్ అయితే బాగా కనెక్ట్ అవుతుందో దాని ప్రకారం మీరు కార్డ్ సెట్‌ని పిక్ చేసేసుకోండి. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో అయితే టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే, ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ ఫెదర్ కార్డ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. చూద్దాం అసలు మీ జీవితంలో ఇప్పుడు అనుకోకుండా ఏం జరుగుతుంది? మీరసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? కార్డ్స్ అన్ని అరేంజ్ చేసిన తర్వాత మాట్లాడతానండి. ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. మీకు తొందరలోనే ఎవరో ఒక వ్యక్తి ఇంటెన్షన్స్ ఏంటి అనేదైతే తెలుస్తుంది. వాళ్ళ ట్రూ కలర్స్ అనేవి బయటకు వస్తాయని చెప్పొచ్చు. మోస్ట్‌లీ మీరు ఈ వ్యక్తుల్ని బాగా ట్రస్ట్ చేయడం కానీ ఆర్ వాళ్ళతోనేంటంటే ఆల్రెడీ కొంత దూరం ట్రావెల్ చేయడం కానీ చేసుండాలి. బట్ ఈ వ్యక్తి గురించి ఏంటంటే ఇప్పుడు మీకు తెలుస్తుంది. వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి? వాళ్ళసలు ఇప్పటి వరకు ఏం చేశారు అనేది. డెఫినెట్‌గా వీళ్ళేంటంటే మిమ్మల్ని బీట్రే చేయడం అయితే జరిగిందండి. బీట్రే కాకపోయినా సరే కనీసం మ్యానిపులేట్ అయినా చేశారు. వాళ్ళ వల్ల మేబీ మీరేంటంటే మీ లైఫ్‌లో కొంత సఫర్ అవ్వడం కానీ, సమ్ రాంగ్ డెసిషన్స్ తీసుకొని అంటే మీకు మీరే థింగ్స్‌ని కాంప్లికేట్ చేసుకోవడం కానీ ఇలాంటివేవో జరిగుంటాయి. ఇంకా ఫైనల్‌గా టైమ్ అయితే వచ్చేసింది. డెఫినెట్‌గా వీళ్ళెవరు, ఏంటి, వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి అనేదైతే ఇప్పుడు బయటకొస్తుంది. మేబీ మీకు ఆల్రెడీ ఒక వ్యక్తి మీద డౌట్ ఉండొచ్చు. వీళ్ళిలా చేస్తున్నారేమో, వీళ్ళ బిహేవియర్ ఇలా ఉంది కదా అని. కాకపోతే మీరు అంటే ప్రూఫ్ లేనిది వాళ్ళని అంటే అలాగా సస్పెక్ట్ చేయడానికి అవ్వదు కదా! మేబీ ఇప్పుడు అంటే వాళ్ళు అలా చేస్తున్నారు అనే ఒక క్లారిటీ మీకు రావచ్చు. మేబీ కొన్ని ప్రూఫ్స్ అయితే దొరకొచ్చు. దానివల్ల మీరేంటంటే డిసప్పాయింట్ అవుతారండి. ఎందుకంటే ఇక్కడ నాకు తెలిసి మిమ్మల్ని బీట్రే చేసిన వ్యక్తులు మీకు మరీ దూరం వ్యక్తులు కాదండి. కొంచెం అంటే దగ్గర వ్యక్తులు అవ్వడానికే ఛాన్సెస్ ఉన్నాయి. బాగా తెలిసిన వాళ్ళు లైక్ మీ సర్కిల్‌లో వ్యక్తులే. దానివల్ల మీరేంటంటే ఎక్కువ డిసప్పాయింట్ అవుతారు. లైక్ ఏంటంటే ఫైనల్‌గా ఈ వ్యక్తి కూడా మిమ్మల్ని మోసం చేశారు. ఈ వ్యక్తి కూడా ఇలా చేశారేంటి? అంటే ఎవరిని ట్రస్ట్ చేసినా ఎవరైనా ఇలానే చేస్తారా? అంటే మీకు ఎక్కడో గాని వ్యక్తులంటే నమ్మకం పోవడానికి అవకాశం ఉందండి. యాక్చువల్‌గా ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే
మీరు వ్యక్తుల్ని ట్రస్ట్ చేయడం తప్పు కాదు కానీ, బట్ ఒక వ్యక్తి ఇంటెన్షన్స్ మీకు అర్థమవుతున్నా, వాళ్ళతో కొన్ని సిట్యుయేషన్స్ మీరు ఫేస్ చేస్తున్నా స్టిల్ మీరది యాక్సెప్ట్ చేయకుండా ఫర్దర్‌గా ప్రొసీడ్ అవ్వడమే అంటే రీజన్ అని చెప్తాను నేను. ఇక్కడ వ్యక్తుల్ని బ్లేమ్ చేయడానికి ఏం లేదండి. వాళ్ళ సిట్యుయేషన్స్, వాళ్ళ ఇంటెన్షన్స్ మీకు అంటే కొన్ని దగ్గరలో అర్థమవుతున్నా స్టిల్ మీరవి ఇగ్నోర్ చేసుకుంటూ ముందుకు వెళ్లారు. సో, అందుకే ఫైనల్‌గా మీరేంటంటే ఇలాంటి సిట్యుయేషన్‌కొచ్చారు. బట్ డెఫినెట్‌గా ఇదొక లెసనేనండి మీకైతే. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మీరు పాస్ట్‌లో కూడా కొంతమంది వల్ల సఫర్ అయినట్టున్నారండి. కాకపోతే మీరు మళ్ళీ మళ్ళీ కూడా అంటే మీ ప్యాటర్న్‌ని చేంజ్ చేసుకోవడం కానీ, మీరేంటంటే వ్యక్తుల్ని హ్యాండిల్ చేసే వేలో ఎలాంటి చేంజెస్ చేసుకోకపోవడమే రీజన్ అయితే అవ్వచ్చు. సో, బేసిక్‌గా ఈ వ్యక్తులైతే మాత్రం ఎవరు, ఏంటి అనేదైతే మీకు తొందరలోనే తెలుస్తుంది. ఇది మాత్రం టోటల్లీ అన్‌ఎక్స్‌పెక్టెడ్ అండి. మేబీ కొంతమందికి డౌట్ ఉండొచ్చు. బట్ 100% ఇప్పటి వరకైతే ప్రూవ్ అవ్వలేదు. ఎక్కడా కూడా అంటే మీరు వాళ్ళని సస్పెక్ట్ చేస్తున్నా సరే మీకైతే ఒక క్లారిటీ రాలేదు. బట్ ఇప్పుడు క్లారిటీ రావచ్చు. ఒకవేళ అంటే కొంతమందికి మాత్రం కంప్లీట్‌గా వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేయని పర్సన్ వాళ్ళని బిట్రే చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో, అది వాళ్ళకెలా ఉంటదంటే హార్ట్ బ్రేకింగ్‌గా డిసప్పాయింట్‌మెంట్ అయితే క్రియేట్ చేస్తుంది. సో, నేనైతే ఒకటే చెప్తాను. దీనికి కొంత ప్రిపేర్డ్‌గా ఉండాలండి. మేబీ ఇది అందరికీ అవ్వకపోవచ్చు. బట్ కొంతమందికైతే ఇలా జరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో, మీరేంటంటే కొంచెం ఎమోషనల్‌గా స్ట్రాంగ్‌గా ఉండడానికి ట్రై చేయాలండి. ఎందుకంటే ఇవన్నీ కూడా లెసన్స్ అండి. ప్రతిదీ కూడా కార్మిక్ ప్యాటర్న్ అని నేను మాట్లాడాలి అనుకోవట్లేదు కానీ, బట్ మనం వ్యక్తుల్ని కరెక్ట్‌గా కానీ స్టడీ చేయకపోతే మన జడ్జ్‌మెంట్ అనేది రాంగ్ అయినప్పుడు కాన్సిక్వెన్సెస్ అనేవి ఫేస్ చేయాల్సుంటుంది. సో, వన్స్ అలా జరిగిన తర్వాతైనా లెసన్స్ నేర్చుకొని కరెక్ట్ చేసుకుంటూ థింగ్స్‌ని కరెక్ట్‌గా హ్యాండిల్ చేస్తే పర్వాలేదు కానీ, సేమ్ మిస్టేక్ మళ్ళీ మళ్ళీ చేస్తున్నప్పుడు మళ్ళీ మళ్ళీ సఫరింగ్ అయితే తప్పదు. సో, ఇది మీకు ఫస్ట్ టైమా? లేకపోతే ఇప్పటికే చాలా సార్లు జరిగిందా అనేది పక్కన పెడితే, ఇదైతే మీకొక బిగ్ లైఫ్ లెసన్‌గా ఉంటుంది. సో, దీనివల్ల మీరేంటంటే నెక్స్ట్ నుంచి వ్యక్తుల్ని ఎలా హ్యాండిల్ చేయాలి? వ్యక్తులతో ఎలా ఉంటే మీరు కంఫర్టబుల్‌గా ఉంటారు? సో, ఎవరిని ట్రస్ట్ చేయాలి? ఎవరిని ట్రస్ట్ చేయకూడదు? ఈవెన్ ట్రస్ట్ చేసినా ఎక్కడి వరకు బౌండరీస్ అనేవి సెట్ చేయాలి? ఇలా అయితే క్లారిటీ తెచ్చుకుంటారండి. కొంతకాలం అయితే ఇది మీకు ట్రబుల్‌సమ్‌గానే ఉంటుంది. పెయిన్ అయితే ఉంటుంది. లైక్ ఒక రకమైన స్ట్రగుల్ అండి ఇది. ఎందుకంటే మీరు ఎక్స్‌పెక్ట్ చేయంది మీ లైఫ్‌లో జరిగినప్పుడు ఇది అంటే యాక్సెప్ట్ చేయడం అనేది కొంచెం కష్టమే. బట్ తప్పదు. సో, దీని తర్వాత స్లోగా చేంజెస్ అయితే వస్తాయండి. ఈ సిట్యుయేషన్ అనేది ఇలాంటిది మీరొకటి ఫేస్ చేసిన తర్వాత ఇది ఎండింగ్ అయితే కాదు. బట్ దీని నుంచి మీరు నేర్చుకోవడం కానీ, కొంత మీలో మార్పు రావడం కానీ, మీ సోల్ ఒక అలైన్‌మెంట్‌లోకి రావడం కానీ ఇలాంటివి జరుగుతాయండి. సో, దానివల్ల మీరేంటంటే ఈ పాస్ట్‌ని రిలీజ్ చేసేసి ఇంకా నెక్స్ట్ ఏంటి అనుకోని ప్రెజెంట్ మీద ఫోకస్ చేయడం, ఫ్యూచర్‌ని బెటర్ చేయడానికి ట్రై చేయడం లాంటివి కూడా జరుగుతాయి. సో, అంటే ఒకటి మాత్రం చెప్తానండి. ఈ ఫేజ్ ఎక్కువ కాలం అయితే ఉండదు. బట్ ఇది తెలిసిన తర్వాత మాత్రం స్ట్రగుల్ అయితే ఉంటుంది. చాలా ఇబ్బంది పడతారు. అది మీకెలా అనిపిస్తదంటే వ్యక్తులు ఎవరిని నమ్మినా ఇలాంటివే జరుగుతాయి. ఆర్ వ్యక్తుల్ని అసలు నమ్మడమే వేస్ట్ అన్నట్టుగా ఫీలింగ్ అయితే వస్తది. స్లోగా చేంజెస్ కూడా వస్తాయి. హీల్ అవుతారు. ఎందుకంటే మీ కార్డ్స్‌లోని ఇది ఒక్కటే ఒక పర్మనెంట్ ఫేజ్ లాగా నాకేం అనిపించట్లేదు. డెఫినెట్‌గా వన్స్ ఇది జరిగిన తర్వాత మీ లెసన్స్ మీరు నేర్చుకున్న తర్వాత, మీకు ఒక క్లారిటీ వచ్చిన తర్వాత కూడా మీ లైఫ్‌ని మీరు బెటర్ చేసుకోవడానికి సోర్సెస్ అయితే వెతుకుతారు. సోర్స్‌ని కూడా క్రియేట్ చేస్తారు అని చెప్పొచ్చు. సో, ప్రాబ్లమ్ అయితే ఏం లేదండి. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే యూనివర్స్ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయాలి అనుకుంటుంది కాబట్టే జరుగుతున్నాయని మీకు ఇప్పుడు అర్థం కాదు కానీ తర్వాతయితే ఖచ్చితంగా అర్థమవుతది. ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు మీ జీవితంలో ఇంకొంతకాలం ఉన్నా సరే మీరు ఏదో ఒక రకంగా నష్టపోతారే కానీ మీరు సంతోషంగా ఉండడం కానీ, మీరు జీవితంలో పైకి ఎదగడం కానీ అలాంటివైతే జరగవు. సో, అందుకే వీళ్ళ ట్రూ కలర్స్ ఏంటంటే ఇప్పటికైనా బయటకి వస్తున్నాయి. మేబీ ఎప్పుడో రావాల్సి ఉందేమో. బట్ మీరేంటంటే ఆ ట్రూత్‌ని యాక్సెప్ట్ చేయడానికి కానీ, సిట్యుయేషన్స్‌ని బియాండ్ చూడడానికి కానీ మేబీ మెంటల్‌గా ప్రిపేర్డ్‌గా లేరు. ఆర్ అది టైం కాకపోవచ్చు. సో, ఇప్పుడేంటంటే మీకు తెలుస్తుంది. దీనివల్ల కొంచెం ఇబ్బందయితే ఉంటుంది కానీ, బట్ ఖచ్చితంగా యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుందండి. మిమ్మల్ని గైడ్ చేస్తది ఈ సిట్యుయేషన్‌లో. సో, దీనికి మీరు మెంటల్‌గా ప్రిపేర్డ్‌గా ఉండడం మంచిది. ఈ ఒక్క సిట్యుయేషన్ అనే కాదు. బేసిక్‌గా మీ లైఫ్‌లో ఇంకా అదర్ థింగ్స్ లైక్ ఏమైనా ఛాలెంజెస్ ఉంటే యూనివర్స్ ఏంటంటే ఆ సిట్యుయేషన్స్‌ని కూడా మీరు హ్యాండిల్ చేయడానికి లైక్ ఎలా చేస్తే బావుంటుంది, ఏంటి అనేది మీకు గైడ్ చేస్తుంది. సో, అవి కూడా మీరేంటంటే ఒక అలైన్‌మెంట్‌లోకైతే తీసుకొస్తారు. సో, కొన్ని చేంజెస్ అయితే మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. అండ్ ఇంకొకటి డెఫినిట్‌గా మీకు మీరే స్ట్రాంగ్ ఇండివిడ్యుయల్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అవుతారండి.
మేబీ మీరు మీ స్ట్రెంగ్త్‌ని తెలుసుకోవడం వల్ల కూడా సిట్యుయేషన్స్‌ని ఎక్కడ ఎలా హ్యాండిల్ చేయాలి, ఎవరితో ఎలా ఉండాలి అనేది కూడా తెలుసుకుంటారు. దానివల్ల కూడా కొన్ని గుడ్ చేంజెస్ అయితే మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. మీ లైఫ్‌లో డెఫినిట్‌గా పవర్‌ఫుల్ చేంజెస్ అయితే వస్తున్నాయండి. అందులో నో డౌట్. కాకపోతే మీరు మీ ఎనర్జీస్‌ని కొంతవరకు బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. స్పిరిచ్యువల్ ప్రాక్టీసెస్ ఏవైనా సరే చెయ్యండి. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, మీకు ఇది ఒక్కటే సిట్యుయేషన్ కాదు కానీ కొన్ని కొత్త విషయాలు తెలియడం కానీ, ఆర్ పర్టిక్యులర్‌గా మీరు నెక్స్ట్ ఏం చేస్తే బావుంటుంది, మీ లైఫ్‌ని మీరు బెటర్ చేసుకోవడం కోసం ఎలా ముందుకు వెళ్తే సూట్ అవుతుంది అనేది కూడా మీరు తెలుసుకుంటారు. లైక్ అంటే ఏ ప్రొఫెషన్‌లో ఉంటే బావుంటుంది, ఆర్ నెక్స్ట్ ఏం చేస్తే బావుంటుంది, ఆర్ లైఫ్‌లో పర్సనల్‌గా అయినా సరే ఎలాంటి చేంజెస్ వస్తే బావుంటుంది. ఇలా కొన్ని మీకు అర్థమవుతాయండి. మీ పర్స్పెక్టివ్ అయితే చేంజ్ అవుతుంది. ఇప్పటి వరకు ఒకలా థింక్ చేసి, ఇప్పటి వరకు ఒక పర్సన్‌లా ఉంటే నెక్స్ట్ నుంచి ఇంకొక పర్సన్‌లా ఉంటారు. మేబీ మీ సోలార్ ప్లెక్సస్ చక్ర అనేది ఇప్పటి వరకు లైక్ ఇంబాలెన్స్‌లో ఉంటే బ్యాలెన్స్ అవుతుంది. అంటే ఒకటైతే గుర్తుపెట్టుకోండి. మీరు నిజానికి వీక్ పర్సన్ కాదండి. ఫస్ట్ నుంచి కూడా స్ట్రాంగ్ పర్సనే కానీ, బట్ సిట్యుయేషన్స్ వల్ల ఆర్ మీ పర్సనల్ ఎమోషన్స్‌ని మీరు హ్యాండిల్ చేయలేక వీక్ పర్సన్ అయిపోయినట్టున్నారు. సో, ఇప్పుడు కొన్ని ఫేస్ చేసే సిట్యుయేషన్స్ వల్ల మళ్ళీ గూడా మీరేంటి, మీ స్ట్రెంగ్త్ ఏంటి, మీరసలు ఏం చేయగలరు అనేదైతే తెలుసుకుంటారు. సో, దానివల్ల క్లియర్‌గా మీ లైఫ్‌లోనైతే చేంజెస్ కనిపిస్తున్నాయి. ఈవెన్ ఎవరైనా హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నా సరే, డెఫినిట్‌గా హీల్ అవ్వడం కానీ, హెల్త్ పరంగా కొంచెం ఇంప్రూవ్‌మెంట్ అయితే కనిపిస్తుంది. సో, అది కూడా మీకేంటంటే చాలా పాజిటివ్‌గా అనిపిస్తది. అండ్ మీరు ఎప్పటినుంచో ఏదో చెయ్యాలి, లేకపోతే అంటే మనసులో అయితే ఒకటుంది కానీ, బయటికి ఎందుకో కానీ ధైర్యం లేదు. అలాంటివి కూడాను ఇప్పుడు వర్కౌట్ చేయగలుగుతారండి. సిట్యుయేషన్స్ అయితే బెటర్ అవుతాయండి. మీ లైఫ్‌లోనేంటంటే ఫైనల్‌గా గ్రోత్ కనిపిస్తుంది. అంటే పర్సనల్ గ్రోత్ అవ్వచ్చు, లేకపోతే ప్రొఫెషనల్ గ్రోత్ అవ్వచ్చు. బట్ గ్రోత్ అయితే కనిపిస్తుంది. కాకపోతే కొన్ని లెసన్స్ నేర్చుకొని అంటే సిట్యుయేషన్స్‌ని కొంత బెటర్‌గా అర్థం చేసుకొని మీరేంటంటే థింగ్స్‌ని బెటర్‌గా హ్యాండిల్ చేయడం లాంటివి జరుగుతాయి. సో, ఇదేంటంటే లాంగ్ జర్నీ అండి. ఏదో అంటే టెంపరరీగా కొన్ని ఫేస్ చేస్తారు. వెంటనే క్లియర్ అయిపోతాయి. వెంటనే లైఫ్‌లోని ప్రోగ్రెస్ వచ్చేస్తది అని నేను చెప్పను కానీ, ఇదొక లాంగ్ జర్నీ. ప్రతీదీ గూడా జరుగుతాది. కాకపోతే అలాగా స్లోగా జరుగుతూ ఉంటది. కంప్లీట్‌గా ఒకేసారి మొత్తం షిఫ్ట్ అయిపోదు. బట్ డెఫినిట్‌గా కొన్ని చేంజెస్ అయితే చూస్తారండి. అండ్ ఇంకొకటి మిమ్మల్ని మీరే మోటివేట్ చేసుకుంటారు. అండ్ ఇప్పుడు ఈ టైంలోనేంటంటే మీ లైఫ్ పర్పస్ ఏంటో కూడా మీకు తెలుస్తుందండి. నెక్స్ట్ మీరేం చెయ్యాలి? మీ లైఫ్‌ని మీరు ఎలా మూవ్ చేస్తే మీరు హ్యాపీగా ఉంటారు? ఆర్ అసలు మీరు ఏం చేయాల్సుంది? ఇలా కూడా కొంత క్లారిటీ అయితే వస్తుంది. సో, దానివల్ల కూడా మీరేంటంటే ఇక్కడ వేరే వాళ్ళ సజెషన్స్ తీసుకోవడం ఆర్ లైఫ్‌లో అంటే ఎలా ముందుకు వెళ్తే బావుంటుందని అలా మీరేంటంటే ఎవరిని గైడ్ చేయమనైతే అడగరు. యూనివర్సే మీకేంటంటే గైడ్ చేస్తుంటది. యూనివర్సే క్లియర్‌గా కొన్ని సైన్స్ ఇస్తుంటది. దాని ప్రకారం కూడా మీరేంటంటే మూవ్ అవ్వాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. సో, ఏది ఏమైనా సరే కొంచెం అంటే డిఫికల్టీస్ ఉన్నా సరే స్టిల్ లైఫ్‌లోని చేంజెస్ అయితే చూస్తారండి. ఇంప్రూవ్‌మెంట్ కూడా అలానే ఉంది. మేబీ నాకు తెలిసి ఇంకొంత కాలం కానీ మీరు వెయిట్ చేస్తే మీ లైఫ్‌లోని క్లియర్‌గా కొన్ని నెగెటివ్ థింగ్స్ అయితే రిమూవ్ అయిపోతాయి. అట్ ద సేమ్ టైమ్ అంతా కూడా ఒక అలైన్‌మెంట్‌లోకి రావడానికి ఛాన్సెస్ కూడా కనిపిస్తుంది. సో, మీరేంటంటే అప్పటి వరకు వెయిట్ చేయడమే బెటరు. అలా అని చెప్పి మీకు ఏదైనా సరే చెయ్యాలి అనిపిస్తుంది. లైఫ్‌కి సంబంధించి కొంత క్లారిటీ వస్తుంది అన్నప్పుడు మీరేంటంటే ముందుకు వెళ్ళడానికే ట్రై చేయండి. కంప్లీట్‌గా ఇదే నాకు రైట్ టైమ్ ఏమో, ఈ టైంలోనే నేను చేయాలేమో అలా పెట్టుకోవద్దండి. ఎందుకంటే అలా పెట్టుకోవడం వల్ల కొన్ని సార్లు ఆపర్చునిటీస్ అనేవి మిస్ అవ్వచ్చు. ఆర్ ఆ టైం అనేది పాస్ అయిపోవచ్చు. సో, అలా కూడా జరగకుండా మీకేదైనా మనసుకు అనిపిస్తున్నప్పుడు మోస్ట్‌లీ చేయడానికే ట్రై చేయండి. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీ లైఫ్‌లోని మీరు కొన్ని స్టార్ట్ చేశారండి. హార్డ్ వర్క్ చేస్తున్నారు. పర్టిక్యులర్‌గా ఏదో సిట్యుయేషన్‌లో మీ వైపు నుంచి 100% కాంట్రిబ్యూషన్ అయితే ఉంది. బట్ మీకు గ్రోత్ కానీ, చేంజెస్ కానీ ఏం కనిపించట్లేదు. దానివల్ల మీరు చాలా ట్రై చేస్తున్నారండి. మీరేం సైలెంట్ అవ్వట్లేదు. అంటే ఇప్పుడు ఒకటి వర్కౌట్ అవ్వనంత మాత్రాన వ్యక్తులు సైలెంట్‌గా ఉంటారనుకోవడానికి లేదు. కొంతమందేంటంటే డెస్పరేట్‌గా ఉంటారు కాబట్టి ట్రై చేస్తూనే ఉంటారు. ఒకటి కాకపోతే ఇంకొకటైనా వర్కౌట్ చేయాలి. ఎలా అయినా సరే ఇది ఇలా మనం అప్రోచ్ అయితే సూట్ అవ్వట్లేదు అంటే ఇంకొకలా చేద్దామని రకరకాలుగా ఛాన్సెస్ తీసుకుంటారు. మీరు కూడా అలానే తీసుకొని కొంత రెస్ట్‌లెస్‌గా ఫీల్ అవుతున్నట్టున్నారు. సో, దీనివల్ల ఏంటంటే ఇక్కడ సిట్యుయేషన్స్ అనేవి కాంప్లికేట్ అవుతున్నాయి. మీరేంటంటే ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారే కానీ ఏది కూడా మీకు ఈజీ అవ్వట్లేదండి. కంఫర్టబుల్‌గా ఇవేంటంటే చేంజ్ అవ్వట్లేదు. సో,
సో దాని అర్థం ఏంటంటే మీరు స్లో డౌన్ అవ్వాలని అర్థం అండి. అంటే నేను ఆల్రెడీ చెప్పాను, చేంజెస్ అయితే వస్తాయి. యూనివర్స్ కూడా మిమ్మల్ని గైడ్ చేస్తది కాబట్టి మీకు నెక్స్ట్ ఏం చేయాలనేది అర్థమవుతుంది. బట్ ఇప్పుడు ఎక్కడో కానీ మీలో డెస్పరేషన్ ఉంది. లైక్ అది అయిపోవాలి. మనం అంటే ఇంత ఫోకస్ చేసి చేస్తున్నాం కదా! ఎలా అయినా సరే వర్కౌట్ చేద్దాం అని చెప్పి రకరకాల దారులు వెతుకుతున్నట్టున్నారు. సో అలా వెతికిన ప్రతి దారిలో కూడా మీరు ముందుకు వెళ్తున్న కొద్దీ ఏదో ఒకటి జరుగుతుంది. అండ్ దీనివల్ల మీరు రెస్ట్‌లెస్‌గా ఫీల్ అవ్వడం కానీ, చాలా అన్‌ఈజీగా ఫీల్ అవుతున్నారు. మీ ఎనర్జీస్ ఏంటంటే బ్యాలెన్స్ అవ్వట్లేదండి. యాక్చువల్‌గా ఫస్ట్ మీ ఎనర్జీస్‌ని మీరు బ్యాలెన్స్ చేయాలి. సో స్పిరిచ్యువల్ ప్రాక్టీసెస్ చేయండి. అండ్ ఏదైనా ఒకటి కావాలి అనుకున్నా డెస్పరేట్‌గా ఉండొద్దండి. ఆ డెస్పరేట్ ఎనర్జీని కంట్రోల్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీరిప్పుడు ఆ డెస్పరేట్ ఎనర్జీని కంట్రోల్ చేయకపోతే సమ్ అన్‌ఎక్స్‌పెక్టెడ్ థింగ్స్ అయితే జరుగుతాయి. అవి గుడ్‌గా అయితే ఉండవండి. సో ఇదేంటంటే మీరు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. అంటే మీరు చేసే ప్రయత్నాలు అనేవి కరెక్ట్ అని మీరు ఫీల్ అయ్యి ఒకటి తర్వాత ఒకటి ఏదో ఒకటి చేసేయాలి అన్నట్టుగా రష్ అయిపోతుంటే అది ఏ సిట్యుయేషన్‌లోనైనా సరే అక్కడ సిట్యుయేషన్స్ కానీ, వ్యక్తులు కానీ కోఆపరేట్ చేయడానికి రెడీగా లేనప్పుడు ఏమవుతుంది అంటే మీ వైపు నుంచి మీరు ప్రయత్నాలు చేస్తున్నా వర్కౌట్ అవ్వదు. కొంత డ్యామేజెస్ కూడా జరగొచ్చు. ఆ డ్యామేజ్‌కి వ్యక్తుల్ని, సిట్యుయేషన్స్‌ని మీరు బ్లేమ్ చేయలేరండి. మీ యాక్టివిటీస్ అనేవి కరెక్ట్‌గా లేకపోవడం వల్ల, మీలో ఉన్న డెస్పరేషన్ వల్లే మీరేంటంటే ఆ డ్యామేజ్‌ని ఫేస్ చేయాల్సి ఉంటది. సో, అందుకే మీరేంటంటే స్లో డౌన్ అవ్వండి. ఎక్కడ స్లో డౌన్ అవ్వాలి? ఎక్కడ యాక్షన్ తీసుకోవాలి? థింగ్స్‌ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది మీకు అర్థం అవుతుంటది. యూనివర్స్ ఏంటంటే ప్రతి వ్యక్తికి కూడా ఏదో ఒక రూపంలో సైన్స్ ఇస్తుంటది. ప్రతి వ్యక్తికి కూడా ఏంజెల్ నంబర్సే కనిపించాలి. సో, ఏంజెల్ నంబర్ 9 కనిపించిందంటే ఇదే మీనింగు అలా ఏం ఉండదండి. ఫస్ట్ మీరు ఒక సిట్యుయేషన్‌ని చూస్తున్నప్పుడు ఆ సిట్యుయేషన్‌లోని మీరు ఎక్కడి వరకు వెళ్ళగలరు? సో, అక్కడి వరకు వెళ్ళిన తర్వాత ఏం జరగడానికి ఛాన్స్ ఉంది? ఇలా మీకు ఎంతో కొంతైనా అర్థమవుతది. సో, అర్థమైన దానికి మీరు స్టిక్ అవ్వడానికి అలవాటు పడాలండి. బట్ అలా జరుగుతదో లేదో మనం ఏంటంటే ట్రై చేసేద్దాం అనుకోని అలా రష్ అవ్వడానికి లేదు. యాక్షన్ తీసుకోవాల్సిన దగ్గర యాక్షన్ తీసుకోండి. యాక్షన్ తీసుకోకూడదు. లైక్ కొంచెం అక్కడ మనం స్లో అవ్వడమే మంచిది అనుకున్న దగ్గర స్లో అవ్వాల్సుంటుంది. సో, ఈ డిఫరెన్స్ మీకు అర్థమవుతున్నప్పుడు మీరేంటంటే కంట్రోల్డ్ గానే ఉండాలండి. మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ ఫెదర్ కార్డ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, మీ జీవితంలో ఇప్పుడు అనుకోకుండా ఏం జరుగుతుంది? మీరు తెలుసుకోవాల్సిందేంటి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఫస్ట్ అయితే కార్డ్స్ అన్ని అరేంజ్ చేసేస్తాను. తర్వాత చెప్తాను. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. మీ లైఫ్‌లో మీరు ఏదో ఛాలెంజ్ అయితే ఫేస్ చేస్తున్నారు. అంటే ఆ ఛాలెంజ్ ఏదైనా కూడా అవ్వచ్చు. చాలా రోజుల నుంచి అయితే చాలా ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నట్టే నాకైతే అనిపిస్తుంది. మీరేంటంటే ఫస్ట్ మీ లైఫ్ ఇలా ఉంటుందని అయితే ఎక్స్‌పెక్ట్ చేయలేదు. బట్ కొన్ని జరిగాయి. సో, అవి జరిగిన తర్వాత నుంచి పోనీ అంటే అవి క్లియర్ అవుతాయేమో అని వెయిట్ చేస్తున్నా సరే, స్టిల్ అవేంటంటే ఇంకా పెద్దవవుతున్నట్టే మీకనిపిస్తుంది కానీ, ఎక్కడా కూడా అంటే దానికి సొల్యూషన్ ఏంటి? లేకపోతే అసలు మీరేం చేయాలి అనేది మీకైతే క్లారిటీ రావట్లేదు. సో, ఇలా రాకపోవడానికి రీజన్ ఏంటంటే,
మీరు ఇక్కడ అవుట్‌కమ్ అనేది ఫస్ట్ ఒకలా రావాలి అని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారండి. ఆర్ ఇది ఈజీగా సాల్వ్ అయిపోవాలి అనుకుంటున్నారు. కానీ మీరు ఎఫర్ట్స్ పెట్టాలి. మీరు సిట్యుయేషన్స్‌ని యాక్సెప్ట్ చేయాలి. ఆర్ ఇక్కడ ఉన్న డిఫికల్టీ ప్రకారం మీరు కూడా ఏంటంటే ఆ ఛాలెంజ్‌ని ఫేస్ చేయాలి అన్నట్టుగా మీరు మెంటల్‌గా అయితే ప్రిపేర్డ్‌గా లేరు. దానివల్లే ఇక్కడ మీకు ఇదైతే ఈజీగా అనిపించట్లేదు. కష్టం అనిపిస్తుంది. ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా వర్కౌట్ అవ్వట్లేదు. అది ఎందుకు అంటే, మీరు చేస్తున్న ప్రయత్నాలనేవి మీకు ఈజీగా ఉన్నవి ఆర్ మీకేంటంటే, అవి ఒక ఛాలెంజ్ లాగా కాకుండా కంఫర్టబుల్‌గా తొందరగా అయిపోవాలి అని చేస్తున్న ప్రయత్నాల్లాగా నాకైతే అనిపిస్తుంది. బట్ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటేనండి, ఈ ఛాలెంజెస్ అయితే మీరు ఫేస్ చేయగలరు. ఇవి ఓవర్‌కమ్ చేయొచ్చు. వీటి నుంచి మీరు ఈజీగా బయటపడే ఛాన్స్ అయితే ఉంది. కాకపోతే నేనిక్కడ ఒకటే చెప్తాను. మీరు చేసుకునే పాత్ ఏంటంటే కరెక్ట్‌గా లేదండి. యూనిక్ పాత్‌ని చేసుకోవాల్సి ఉంటుంది. లైక్ మీరు ఎప్పుడైతే డిఫరెంట్‌గా థింక్ చేస్తారో, డిఫరెంట్‌గా హ్యాండిల్ చేయాలి అనుకుని డిసైడ్ అవుతారో, సో రొటీన్‌గా ఆర్ ఇలానే ఔట్‌కమ్ రావాలి అని అలాంటి ఆలోచనలు పక్కన పెట్టేసి, సో కొంచెం యూనిక్ వేలో కానీ మీరు ట్రై చేస్తే, ఈ సిట్యుయేషన్ నుంచి మీరు బయట పడిపోతారండి. ఇది పెద్ద విషయం కాదు. ఇది మీకు అర్థమవుతది. నెక్స్ట్ ఫేజ్‌లో ఏం జరుగుతది అంటే, నెక్స్ట్ ఫేజ్ కూడా కాదు. నాకు తెలిసి ఈ రీసెంట్ టైమ్స్‌లోనే మోస్ట్‌లీ మీకు ఈ సిట్యుయేషన్ ప్రకారం ఏం అర్థమవుతదంటే, మీరు ఇలానే ఉంటే, ఇలానే ప్రయత్నాలు చేస్తే, ఈ సిట్యుయేషన్ నుంచి అయితే అసలు బయటకి రాలేరు అనయితే క్లారిటీ వస్తది. అలానే ఈ సిట్యుయేషన్ నుంచి మీరు బయట పడాలి అంటే, ఖచ్చితంగా మీరు ఇక్కడ ఒక డిఫరెంట్ పాత్‌ని చేసుకోవాల్సుంటుంది. ఆర్ డిఫరెంట్ వేలో అప్రోచ్ అవ్వాలి. ఆర్ డిఫరెంట్‌గా థింక్ చేయాలి అని మాత్రం తెలుసుకుంటారు. సో, అది ఎలా అయినా జరగొచ్చు కానీ, మీకైతే అది క్లారిటీ వస్తది. దాని ప్రకారం ఏంటంటే, మీరు ఇంకా సేఫ్‌గా ప్లే చేయడం మానేయాల్సుంటుంది. ఇదే కాదండి, ఛాలెంజ్ అని కాదు. మీ లైఫ్‌లో మీరు ఇప్పుడు ఎలాంటి సిట్యుయేషన్స్‌లో కూడా సేఫ్ గేమ్స్ అయితే ప్లే చేయకూడదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే కొంతమంది అనుకుంటారు, ఎందుకులే రిస్క్ తీసుకోవడం. అంటే అలాగా జాగ్రత్తగా థింగ్స్‌ని హ్యాండిల్ చేద్దాం. కొంచెం అంటే ఆ టైంకి మనం ఏంటంటే ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేస్తే ఆటోమేటిక్‌గా అన్నీ సెట్ అయిపోతాయి అని అనుకుంటారు. కానీ మీ లైఫ్‌లోనేంటంటే ఇప్పుడు మీరు సేఫ్ గేమ్స్ ప్లే చేయడం వల్లే ట్రాప్ అయిపోతున్నారు. టైమ్ టు టైమ్ ఏంటంటే మీరు అనుకున్న విధంగా సర్వైవ్ అవ్వలేకపోతున్నారు అనేది మీకైతే అర్థమవుతదండి. ఖచ్చితంగా నేనిక్కడైతే ఒకటి చెప్పగలను. మీ లైఫ్‌లో మీరిప్పుడు ఎలాంటి ఫేజ్‌లో ఉన్నా, మీరు అంటే అనుకున్నవి కొన్ని పాజిటివ్‌గా జరగకపోవడానికి అసలు కారణం ఏంటి అనేదైతే మీకు తెలుస్తది. సో, అది ఎందుకు అంటే ఒకటే రీజను. మీరేంటంటే థింగ్స్‌ని ఇలానే హ్యాండిల్ చేస్తే ఇది వర్కౌట్ అవుతది. ఆర్ మీ పర్సెప్షన్ ప్రకారం ఇలా అయితేనే కరెక్ట్ అని మీరు ఫీల్ అవుతూ ఉంటారు కదా! సో, అది రాంగ్ అని మీకు అర్థమవుతదండి. పర్టిక్యులర్‌గా ఎవరైతే రిస్క్ తీసుకోకుండా చేంజెస్‌ని యాక్సెప్ట్ చేయకుండా ఆర్ చేంజ్‌కి రెడీగా ఉండకుండా వాళ్ళ ఓన్ వేలో వాళ్ళు థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తుంటారో, అలాంటి వాళ్ళు ఎప్పుడైతే కంఫర్ట్ జోన్‌ని విడిచిపెట్టేసి బయటకు వస్తారో, వాళ్ళ లైఫ్‌లో మిరాకిల్స్ చూస్తారు అని మాత్రం అర్థం చేసుకుంటారు. ఖచ్చితంగా ఈ సెకండ్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళకైతే ఇది క్లారిటీ వస్తది. అలా అని చెప్పి మీరు వీక్ పర్సన్ కూడా కాదు అనేది కూడా మీకు తెలుస్తది. సో, మీకు ఎక్కడో తెలియని స్ట్రెంగ్త్ ఒస్తదండి. దానివల్ల కొంత డిటర్మైన్డ్‌గా మీరు చేయాల్సిన ప్రయత్నాలు చేస్తారు. సపోజ్ మీరేంటంటే ఒక గవర్నమెంట్ జాబ్‌కి ట్రై చేస్తున్నారనుకోండి. ఎప్పటినుంచో రాస్తున్నారు. ఒక్క ఎగ్జామ్‌కి కూడా క్వాలిఫై అవ్వట్లేదు. సో, మీకేంటంటే ఇంక నమ్మకం పోయింది. అయినా సరే మీరేంటంటే ఎక్కువ రిస్క్ తీసుకొని, అంటే ఎక్కువ స్ట్రగుల్ తీసుకొనైతే చెయ్యాలి అనుకోవట్లేదు. లైక్ ఎప్పట్లానే ట్రై చేయాలి అనుకోని చూస్తున్నారు. లైక్ వస్తే వచ్చింది లేకపోతే లేదు కానీ మనం ఇలా ట్రై చేద్దాం, ఇలా ఉందాం అని అనుకుంటున్నారు కదా! సో, ఇలాంటి కేటగిరీలో ఎవరైనా ఉన్నప్పుడు మీకొక క్లారిటీ వస్తది. మీరు ఇలానే ఉంటే ఇదే వేలో ట్రై చేస్తే అసలు ఎప్పటికి కూడా రాదు. మీలో కొన్ని చేంజెస్ అనేవి రావాలి. మీ గురించి మీరు తెలుసుకోవాలి. సో, మీ గురించి మీరు తెలుసుకున్న తర్వాత మీరు డిటర్మైన్డ్‌గా ఉండి ట్రై చేస్తే ఖచ్చితంగా వస్తది. ఇలాంటి ఒక క్లారిటీ వస్తదండి. సో, సిట్యుయేషన్స్‌ని బెటర్‌గా అర్థం చేసుకుంటారని చెప్పొచ్చు. ఇప్పటి వరకు మీరేంటంటే మీ లైఫ్‌లో సక్సెస్ చూడలేకపోతే అది ఓకే. బట్ సక్సెస్ ఎందుకు చూడలేకపోతున్నారు? సక్సెస్ రావాలంటే మీరేం చేయాలి? మీ వైపు నుంచి అసలు ఒరిజినల్‌గా ఏం కాంట్రిబ్యూషన్ ఉంది? సో, ఇలాంటివి తెలుసుకుంటారు. ఇవి తెలుసుకున్న తర్వాత మీరేంటంటే నేచురల్‌గా చేంజ్ కూడా అవుతారండి. మీరేంటంటే నెక్స్ట్ ఫైట్ చేయడానికి కూడా రెడీ అవుతారు. సో, కొంచెం దాని వల్ల కూడా మీ లైఫ్‌లో గుడ్ చేంజెస్ అయితే వస్తాయనే చెప్పాలి. యాక్చువల్‌గా ఇది మీకు మంచి టైమ్ అండి. కొన్ని జరుగుతాయి. బట్ అవి ఎందుకు జరుగుతాయి అంటే మీకు ఒరిజినల్‌గా క్లారిటీ రావడం కోసం జరుగుతాయి. అండ్ మీరేంటంటే ఇక్కడ
మీ సిట్యుయేషన్స్‌ని బెటర్ చేసుకోవడం కోసం ఎలా వర్క్ చేస్తే బావుంటుంది అనేది కూడా తెలుసుకుంటారు. తెలుసుకున్న తర్వాత వర్క్ చేస్తారు కూడా. అంటే తెలిసిన తర్వాత కొంతమంది సైలెంట్ అయిపోతారు. ఇది అంటే మనం హ్యాండిల్ చేయలేం, మన వల్ల అవ్వదు అని. బట్ మీరైతే అలా అవ్వరు. అండ్ ఈ టైంలోనేంటంటే మీకు నేచర్ కూడా హెల్ప్ చేస్తదండి. మీకు యూనివర్స్ కూడా సపోర్ట్ చేస్తది. యానిమల్స్ ఎవరికైతే ఉంటాయో లైక్ కొంతమందికి ఇంట్లో పెట్స్ ఉంటాయి. సో, మీ పెట్స్ ఎనర్జీ వల్ల కూడా మీరేంటంటే నేచురల్‌గా కొంత హీల్ అవ్వడం కానీ, కొంత స్ట్రాంగ్ అవ్వడం కానీ, సో, అలా జరుగుతది. ఇప్పుడు కొంతమందుంటారు. బయట యానిమల్స్‌కి ఫుడ్ ఫీడ్ చేస్తారు, వాటర్ పెడతారు. సో, రకరకాలు. సో, మీలాంటి వాళ్ళు కూడా మీ లైఫ్‌లో గుడ్ చేంజెస్ చూస్తారండి. హీల్ అవుతారు అని చెప్పొచ్చు. మీలాంటి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు డివైన్ సపోర్ట్ ఉంటుంది. సో, ఈవెన్ ఆ యానిమల్స్ ఎనర్జీ వల్ల కూడా మీరేంటంటే హీల్ అవ్వడం కానీ, సిట్యుయేషన్స్‌ని బెటర్‌గా అర్థం చేసుకోవడం కానీ, మీ ఇన్‌స్టింక్ట్స్ అనేవి మరికొంచెం పవర్‌ఫుల్‌గా వర్క్ చేస్తాయని చెప్పొచ్చు. కొన్ని క్లియర్‌గా సెన్స్ చేస్తుంటారు. దానివల్ల కూడా అంటే కొన్ని డేంజర్స్ నుంచి తప్పించుకోవడం కానీ, కొన్ని లక్కీగా థింగ్స్‌ని వర్కౌట్ చేసుకోవడం కానీ, ఇలాంటివి కూడా జరుగుతాయి. సో, అంటే చేంజెస్ అయితే క్లియర్‌గా చూస్తారండి. ఈ టైంలో మాత్రం ఖచ్చితంగా మీకు నేచర్ ఏంటంటే సపోర్ట్ చేస్తుంది. ఇఫ్ మీరు యానిమల్ లవర్ అయ్యి, యానిమల్స్‌కి సర్విస్ చేసే టైప్ అయితే, ఖచ్చితంగా మీరేంటంటే మీ లైఫ్‌లో చేంజెస్ చూస్తారు. దానికి రీజన్ ఏంటంటే, ఆ యానిమల్ ఎనర్జీ, మీ ఎనర్జీ అనేది ఇంటర్‌ట్విన్ అవ్వడం వల్ల కూడా అలా జరుగుతదండి. ఏది ఏమైనా సరే థింగ్స్ అయితే పాజిటివ్‌గా వర్కౌట్ అవుతాయి. సో, ఈ టైంలోనేంటంటే మోస్ట్‌లీ మీరు యానిమల్ ఎనర్జీతో కనెక్ట్ అవ్వడానికే ట్రై చేయండి. ఎప్పట్లానే మీరు సర్విస్ అయితే చెయ్యండి. డెఫినెట్‌గా థింగ్స్ అయితే చేంజ్ అవుతున్నాయి. వర్కౌట్ అవుతది. అండ్ మీకు కంఫర్ట్ కూడా దొరుకుతుందండి. ఈ టైంలోనేంటంటే మీ లైఫ్‌లో చాలా కంఫర్టబుల్‌గా మీరుంటారంట. అంటే కొన్ని చేంజెస్ ఒస్తాయి. మీకు అంటే కొంతమంది ఫ్రెండ్స్ అవుతారు. కొంతమంది ఆ విధంగా కూడా మీకు సపోర్ట్ చేస్తారు. సో, కొన్ని పార్ట్నర్‌షిప్స్ కూడా వర్కౌట్ అవుతాయి. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా కొంతమంది వ్యక్తులేంటంటే ఆహ్, మీకు కోఆపరేట్ చేయడం కానీ, అంటే మీకు ఒక విధంగా చెప్పాలి అంటే నేచరు, డివైన్ సపోర్ట్, యానిమల్ సపోర్ట్ అనే కాదండి. వ్యక్తుల నుంచి కూడా సపోర్ట్ అయితే దొరుకుతుంది. వ్యక్తులు కూడా అంటే మీ విషయంలో కొంతవరకు సిన్సియర్‌గా ఉంటారు అని చెప్పొచ్చు. దానివల్ల కూడా మీరేంటంటే చాలా పాజిటివ్‌గా ఫీల్ అయ్యే ఛాన్సెస్ అయితే నాకు కనిపిస్తున్నాయి. మొత్తానికి మీ లైఫ్‌లోనేంటంటే మీకు ఫైనల్‌గా పీస్ దొరుకుతుందని చెప్పొచ్చండి. మేబీ మీరేంటంటే చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ లైఫ్‌లో చాలా ఫేస్ చేస్తూ ఉండొచ్చు. బట్ ఏదో ఒక సిట్యుయేషన్‌లోని మీకు రిలీఫ్ అయితే దొరుకుతుంది. చాలా పీస్‌ఫుల్‌గా, చాలా కంఫర్టబుల్‌గా ఉంటారు. పోన్లే అంటే ఇక్కడ మనకి ఇది ఏదో ఒక రకంగా అయితే సెట్ అయింది. సో, ఇంక మనం పీస్‌ఫుల్‌గా ఉండొచ్చు అన్నట్టుగా ఫీల్ అవుతారు. మొత్తానికి మీకు ఆ మెంటల్ పీస్ కానీ, క్లారిటీ కానీ వస్తుంది. సో, ఇది కూడా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. తొందరలోనే అంటే కొన్ని సిట్యుయేషన్స్ నుంచి బయటపడతారు. సో, వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ ఫినాన్షియల్‌గా కూడా స్ట్రాంగ్ అవుతారండి. మీ లైఫ్‌లోనేంటంటే ఆ అబండెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. సో, మీరేంటంటే కంఫర్టబుల్‌గా ఉంటారు. ఇఫ్ మనీ ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం మనీ ప్రాబ్లమ్ క్లియర్ అవుతుంది అని చెప్పొచ్చు. ఆర్ పర్టిక్యులర్‌గా లైఫ్‌లోని ఎక్కడో గ్రోత్ మిస్ అవుతుంది. మీరేంటంటే చాలా కష్టపడుతున్నారు, చాలా ట్రై చేస్తున్నారు. స్టిల్ ఎందుకో గాని ఇంకా సెట్ అవ్వట్లేదు అన్న ఆ ఏరియాలో కూడా చేంజెస్ అయితే చూస్తారు. సో, థింగ్స్ అయితే పాజిటివ్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అవుతున్నాయండి. మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే మీ కార్డ్స్‌లో క్లియర్‌గా గుడ్ చేంజెస్ కనిపిస్తున్నాయి. సో, యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని పుష్ చేస్తుంటది. మీకు కొన్ని అర్థమయ్యేలా చేస్తుంటది. మీ ముందే అన్నీ ఉంటాయి. సో, మీరేంటంటే దాని ప్రకారం ఫాలో అయిపోవడమే. సో, ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా మీ లైఫ్‌లో మీరు పాస్ట్‌లో హ్యాపీగానే ఉన్నారండి. రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో పర్టిక్యులర్‌గా వ్యక్తులేంటంటే మీకు బాగా సపోర్ట్ చేయడం కానీ, అంటే వాళ్ళకి మీరు బాగా కనెక్ట్ అవ్వడం కానీ ఇలాంటివి జరిగినట్టున్నాయి. ఇది అంటే ఒకటి రిలేషన్‌షిప్ అనేసరికి ఏ రిలేషన్‌షిప్ అయినా అవ్వచ్చు కానీ, వ్యక్తులైతే మీకు బాగా సపోర్ట్ చేశారు. అండ్ మీరు కూడా ఏంటంటే వ్యక్తులకి బాగా కనెక్ట్ అయ్యారు. బట్ ఇప్పుడున్న సిట్యుయేషన్‌లోనేంటంటే వ్యక్తులు కూడా మీకొక ప్రాబ్లమ్ అయిపోయారండి. వాళ్ళ విషయంలో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. అంటే బేసిక్‌గా ఇది రిలేషన్‌షిప్ రీడింగ్ కాదు కాబట్టి, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైప్ రిలేషన్‌షిప్‌లో సఫర్ అవుతుంటారు. మీకు రెసొనేట్ అయిన వరకు తీసేసుకోవచ్చు. సో, నేనిక్కడ మీకు చెప్పాలనుకుంటుందేంటంటే, మీరేంటంటే ఎందుకో కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారండి. బ్యాక్ అండ్ ఫోర్త్ అవుతున్నారు. ఇది రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో అనే కాదు. కొన్ని సిట్యుయేషన్స్ ఉన్నాయి. కొంతమంది వ్యక్తులేంటంటే మిమ్మల్ని ట్రబుల్ చేస్తున్నారు అని కూడా చెప్పొచ్చు. పాస్ట్‌లో మంచిగానే ఉన్నారు. బట్ రీసెంట్ టైమ్స్‌లో లైక్ ప్రెజెంట్‌లో ఎందుకో కానీ వాళ్ళకి మీకు వైబ్స్ మ్యాచ్ అవ్వట్లేదు. సో, ఎక్కడో కానీ సమ్ కైండ్ ఆఫ్ డిస్టర్బెన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ మీరేంటంటే ఇవన్నీ రిజాల్వ్ చేయగలరని కూడా అనుకోవట్లేదు. ఎందుకంటే ఇక్కడ మీకే క్లారిటీ లేదు.
ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. అలా అని చెప్పి ఎవరైనా వ్యక్తులు ఏదైనా మీకు చెప్తున్నా సరే, అది మీకు వినాలనిపించట్లేదు. అండ్ ఇక్కడ అంటే ఇంకొకసారి మిమ్మల్ని మీరు ప్రాబ్లమ్‌లో పెట్టుకోవాలని కూడా అనుకోవట్లేదు. సో, అందుకే మీరేంటంటే ఇబ్బంది పడుతున్నారు. బట్ నేనిక్కడ ఒకటి చెప్తానండి. మీరు కన్‌ఫ్యూజన్‌లో ఉన్నా, మీరు సఫర్ అవుతున్నా ఆర్ మీకిక్కడ అంటే లైక్ వ్యక్తులు చెప్తున్నా అంటే వినాలి అనిపించకపోయినా ఓకే. ప్రాబ్లమ్ ఏం లేదు. బట్ తొందరలోనే కొన్ని చేంజెస్ అయితే వస్తున్నాయండి. రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో ఎవరైనా సఫర్ అవుతున్నట్టయితే రిలేషన్‌షిప్ వైస్ ఒక క్లారిటీ వస్తుంది. కొంతమందికి న్యూ బిగినింగ్స్ జరుగుతాయి. కొంతమందికి కూడా బిగినింగ్స్ జరుగుతాయి కానీ అది వ్యక్తితో అవ్వకపోవచ్చు. వాళ్ళకంటూ ఒక న్యూ జర్నీ స్టార్ట్ అవ్వచ్చు. సో, దానికి కూడా ఒక హై పాసిబిలిటీ ఉంది. ఈ విషయంలోనేంటంటే టోటల్‌గా ఇలానే జరుగుతది అని మీరు ఎక్స్‌పెక్ట్ చేయలేరు. ఎందుకంటే ఇక్కడ మీరు కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. బట్ వన్స్ మీకు క్లారిటీ వస్తే ఓకే అండి. మీకు మీరుగానే ఇక్కడ డెసిషన్స్ తీసుకోవడం కానీ, చేంజెస్ చేసుకోవడం కానీ చేస్తారు. రిలేషన్‌షిప్ యాస్పెక్ట్ గురించి మాట్లాడుతున్నాను. ఒకవేళ మీకు క్లారిటీ రాకపోయినా యూనివర్స్ మిమ్మల్ని పుష్ చేస్తుంది. యూనివర్స్ మీకు సిట్యుయేషన్స్ అర్థమయ్యేలా చేస్తుంది. దాని ప్రకారమైన మీరు ఒక డెసిషన్ తీసుకుంటారు. ఏది ఏమైనా సరే రిలేషన్‌షిప్ అనే కాదు, వ్యక్తుల విషయంలోనే కాదు, ఆర్ లైఫ్‌లో అదర్ యాస్పెక్ట్స్‌లో కాదు. మీకైతే తొందరలోనే ఒక క్లారిటీ వస్తుందండి. మీ ఆన్సర్స్ మీకు దొరుకుతాయి. సేఫ్‌గా మాత్రం గేమ్స్ ప్లే చేయకూడదని అర్థం చేసుకుంటారు. ఖచ్చితంగా మీకు కావాల్సిన దాని కోసం మీరు స్టాండ్ తీసుకోవాలి. ధైర్యంగా ముందుకే వెళ్ళాలి తప్ప అక్కడే అంటే ఏదో లైక్ ఈజీగా కన్విన్స్ చేసేద్దాం, ఈజీగా వర్కౌట్ చేసేద్దాం అనుకుంటే అది అలా జరగదు అనే క్లారిటీ అయితే మీకు వస్తది. సో, ఏది ఏమైనా సరే లైఫ్‌లోనైతే గుడ్ చేంజెస్ వస్తున్నాయండి. ఈ సెకండ్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళకి. అయితే కొంచెం కష్టంగా ఉంటది. ఎందుకంటే యూనివర్స్ పుష్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఎలా ఉంటదంటే, వాళ్ళకి కొన్ని నచ్చినా, నచ్చకపోయినా సరే అవి ఫేస్ చేస్తూ వాటి నుంచి బయటకొస్తారు. సో, సిట్యుయేషన్స్ అర్థమవుతాయి. బట్ అది ఫేస్ చేయడం కష్టం అనిపిస్తుంటది. కాకపోతే తప్పదు. రిలేషన్‌షిప్ యాస్పెక్ట్ అనే కాదు. లైఫ్‌లో ఏ యాస్పెక్ట్‌లోనైనా సరే థింగ్స్ ఒకప్పుడు బెటర్‌గా ఉండి, ఒకప్పుడు మీకేంటంటే ఈజీగా అనిపించినా, ఇప్పుడు మీరేంటంటే ఎలా చేయాలి, ఏంటి అనే ఒక క్లారిటీ మిస్ అవుతున్నా, యూనివర్స్ మిమ్మల్ని గైడ్ చేసినప్పుడు మీకు కొన్ని అర్థమవుతాయండి. అర్థమైన తర్వాత అది మీరు ఖచ్చితంగా కరెక్ట్ చేసుకోవాలి. మీరు కరెక్ట్ చేసుకునే వరకు కూడా మీరేంటంటే అలాంటి సిట్యుయేషన్‌లోనే ఉంటారు. సో, అలా వన్స్ మీరేంటి, మీ సిట్యుయేషన్ ఏంటి అర్థం చేసుకున్న తర్వాత, మీరు ఎలా అయినా చేంజ్ చేసుకోవాలి అనుకోని ఇంకా స్టాండ్ తీసుకున్న తర్వాత ఖచ్చితంగా న్యూ బిగినింగ్స్ రావడం కానీ, గుడ్ చేంజెస్ లైక్ మీరు డిజర్వ్ చేసే చేంజెస్ అయితే వస్తాయి. మీ కార్డ్స్‌లో అయితే అదే చూపిస్తుంది. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ ఫెదర్ కార్డ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు మీ జీవితంలో ఇప్పుడు అనుకోకుండా ఏం జరుగుతుంది? మీరు తెలుసుకోవాల్సిందేంటి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, అన్ని కార్డ్స్ పెట్టేసిన తర్వాత నేను రీడింగ్ చెప్తాను. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, చాలా రోజుల నుంచి మీ ఎమోషన్స్‌తో మీరు బ్యాటిల్ చేస్తున్నట్టున్నారండి. ఎందుకో మీ ఎమోషన్స్‌ని, మీ ఫీలింగ్స్‌ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. అది ఏ విషయంలో అయినా అవ్వచ్చు. మీలో కొంతమంది ఉంటారండి. అంటే నా దగ్గరికి టైమ్ టు టైమ్ చాలా మంది రీడింగ్స్ చెప్పించుకోవడానికి వస్తుంటారు కాబట్టి చూస్తుంటాను. సో, మీకేంటంటే మీ ఒపీనియన్ కంటే, మీకంటే కూడా ఎదుటి వ్యక్తుల ఒపీనియన్స్ కానీ, ఎదుటి వ్యక్తుల ఫీలింగ్స్ కానీ, ఆర్ వాళ్ళ ఒపీనియన్స్ కానీ ఇంపార్టెంట్ అన్నట్టుగా ఉంటారు. సో, కొన్ని సార్లు అలా ఉండడంలో తప్పులేదు కానీ, ఇంకొన్ని సార్లు మాత్రం అలా ఉండడం వల్ల కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం అనేది జరుగుతుందండి. మరి అలా చూసుకున్నట్టయితే, మీరు అంటే మేబీ ఎదుటి వ్యక్తుల్ని ప్లీజ్ చేయడం కానీ, ఎదుటి వ్యక్తుల ఒపీనియన్స్‌కి ఎక్కువ వాల్యూ ఇవ్వడం కానీ, ఇలాంటివి చేస్తున్నట్టున్నారు. దానివల్ల ఏంటంటే, మీరు కొన్ని
విషయాల్లో అయితే సఫర్ అవుతున్నారు. అది మీకు తెలుసు. బట్ మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. అప్పుడప్పుడు మూడ్ స్వింగ్స్ వస్తుంటాయి. అప్పుడప్పుడు అంటే మీ ఎమోషన్స్ అనేవి డిఫరెంట్‌గా ఉంటాయి. మీకేం చేయాలో అర్థం కాని పరిస్థితి. మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోగలరా అంటే కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. ఎందుకంటే మీకు అలా అలవాటయిపోయింది. సో, మొత్తానికి మీ లైఫ్‌లో మీరేంటంటే ఇలా సఫర్ అవుతున్నట్టుగా నాకు అనిపిస్తుందండి. కాకపోతే ఇక్కడ అంటే మీరు ఇక్కడి నుంచి కూడా మీ గురించి తెలుసుకోవడం కానీ, మీ వాల్యూ కానీ, మీ వర్త్ కానీ, మీ ఫీలింగ్స్ ఇంపార్టెంట్ అని తెలుసుకోవడం కానీ ఇలాంటివి జరుగుతాయండి. అలా తెలుసుకునేలా యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని ట్రిగ్గర్ చేస్తుంటదనమాట. మిమ్మల్ని పుష్ చేస్తుంటది. సిట్యుయేషన్స్ మీకేంటంటే అర్థమయ్యేలా చేస్తుంది. సో, మీరేంటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కొన్ని అర్థం చేసుకుంటారండి. కొన్ని సిట్యుయేషన్స్‌లో యాక్చువల్‌గా మీరు ఏం చేయలేరు. కొంతమంది వ్యక్తుల్ని ఏం చేసినా మీరు ప్లీజ్ చేయలేరు. మోస్ట్‌లీ మీ వరకు మీరు ఏదైనా చేయగలరో ఆర్ మీకు ఎంతవరకు ఛాన్స్ ఉందో అక్కడి వరకే చేస్తారు కానీ, ఎక్కువ చేయలేరు అనే ఆ క్లారిటీ అయితే మీకు తొందరలోనే వస్తుంది. అది మీకేంటంటే స్టార్టింగ్‌లో కొంచెం అన్‌కంఫర్టబుల్‌గా ఉంటుంది. బట్ స్లోగా అలవాటవుతుంది. యాక్చువల్‌గా మీలో కొన్ని చేంజెస్ అయితే వస్తాయండి. మోస్ట్‌లీ ఇక్కడ మీ సిట్యుయేషన్స్ కానీ చూస్తున్నట్టయితే ఎక్స్‌టర్నల్‌గా మీ లైఫ్‌లో వచ్చే చేంజెస్ కంటే కూడా ఇంటర్నల్‌గా మీ లైఫ్‌లో వచ్చే చేంజెస్ అనేవి చాలా డీప్‌గా ఉంటాయన్నమాట. సో, ఈ మాట నేనెందుకు చెప్తున్నాను అంటే, ఒక పర్సన్ వాళ్ళ లైఫ్‌లో ఏదో ఒక స్టేజ్‌లో ట్రాన్స్‌ఫార్మ్ అవ్వాల్సుంటుంది. సో, అలా చూసినట్టయితే మీ లైఫ్‌లో ఈ స్టేజ్‌లో మీరేంటంటే చాలా ట్రాన్స్‌ఫార్మ్ అవుతారు. ఇలాంటి ట్రాన్స్‌ఫార్మేషన్స్ ఏంటంటే మిమ్మల్ని ఒక బెటర్ పర్సన్‌గా చేంజ్ చేస్తాయి. మీ సిట్యుయేషన్స్‌ని మీరు బెటర్‌గా హ్యాండిల్ చేసుకునేలా చేస్తాయి. సో, మీ ఎమోషన్స్‌ని మీరు ఎలా కంట్రోల్ చేయాలి? మీ ఎమోషన్స్‌ని మీరు ఎలా హ్యాండిల్ చేయాలో అయితే అర్థం చేసుకుంటారు. సో, ఇలా అర్థం చేసుకోవడం వల్ల కూడా మీ లైఫ్ ఏంటంటే మీకు న్యూగా కనిపిస్తది. మీ పర్స్‌పెక్టివ్ చేంజ్ అయినప్పుడు లైఫ్ కూడా డిఫరెంట్‌గా అనిపిస్తది కదా! సో, మోస్ట్‌లీ మీకదే జరుగుతదండి. సో, కమింగ్ డేస్‌లో మోస్ట్‌లీ మీరేంటంటే కొన్ని అర్థం చేసుకుంటారండి. మీకు కొంత క్లారిటీ వస్తుంది. ఇక్కడ మీ హైయర్ సెల్ఫ్ ఏంటంటే మీతో కనెక్ట్ అవుతుంది. సో, అలా కనెక్ట్ అవ్వడం వల్ల మీకేంటంటే సిట్యుయేషన్స్ బెటర్‌గా అర్థం అవ్వడం కానీ, వ్యక్తులు బెటర్‌గా అర్థం అవ్వడం కానీ, వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలి, సిట్యుయేషన్స్‌ని ఎలా హ్యాండిల్ చేయాలో మీకొక క్లారిటీ రావడం. లైక్ స్టార్టింగ్‌లో అయితే అది కష్టంగానే ఉంటది. ఈవెన్ హైయర్ సెల్ఫ్‌తో కనెక్ట్ అయినప్పటికీ కూడా మీరేంటంటే అది చేయలేకపోతుంటారు. దానికి అడ్జస్ట్ అవ్వలేకపోతుంటారు. బట్ స్లోగా మీరేంటంటే అర్థం చేసుకుంటారు కాబట్టి సెట్ అవుతూ ఉంటారనమాట. సో, ఇదేంటంటే మీకంత ఈజీగా ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఒక వ్యక్తి సడెన్‌గా చేంజ్ అయిపోవాలి అంటే ఎలా చేంజ్ అవుతారు? ఎప్పటినుంచో ఒకేలా ఉన్న వ్యక్తి సడెన్‌గా చేంజ్ అవ్వలేరు. కాకపోతే స్లోగా డీటాచ్ అవ్వడం అయితే నేర్చుకుంటారండి. సో, దీనివల్ల కూడా అంటే కొంత కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వడం కానీ, మీ లైఫ్‌లోని నెక్స్ట్ ఏంటి? మీ జర్నీ ఎలా ఉంటుంది? అనే వాటి మీద మీరు ఫోకస్ చేయడం లాంటివైతే జరుగుతాయి. సో, మీరేంటంటే కొంత రెస్ట్ తీసుకోవడం, మీకు కొంత టైం దొరకడం, మీరేంటంటే కొంచెం మీ థాట్స్‌ని క్లియర్ చేసుకోవడం, మీ సిట్యుయేషన్స్ మీద మరి కొంచెం ఫోకస్ చేసి ఎలా బెటర్ చేసుకోవాలి అని ఆలోచించడం లాంటివి కూడా జరుగుతాయి. ఈ ప్రాసెస్‌లో అయితే ఖచ్చితంగా మీకు మీ హైయర్ సెల్ఫే గైడ్ చేస్తదండి. మోస్ట్‌లీ మీలో ఉన్న కాన్షియస్ బీయింగ్ వల్ల మీరేంటంటే కొన్ని సిట్యుయేషన్స్‌ని బెటర్‌గా అర్థం చేసుకుంటారు. అదైతే నో డౌట్. అండ్ ఈ పర్టిక్యులర్ ఫేజ్ అనేది మీకెలా ఉంటదంటే చాలా ఎక్సైటింగ్‌గా, థ్రిల్లింగ్‌గా ఉంటది. ఎందుకంటే లైఫ్ ఏంటంటే మీకు చాలా డిఫరెంట్‌గా కనిపిస్తదండి. ఇప్పటి వరకు మీరేంటంటే లైఫ్‌ని ఒకలా చూసుంటే, ఇక్కడి నుంచి లైఫ్ ఏంటంటే మీకు కంప్లీట్‌గా డిఫరెంట్‌గా కనిపిస్తది. మీ చుట్టూ ఉన్న వ్యక్తులు డిఫరెంట్‌గా అనిపిస్తుంటారు. మీకు మీరే డిఫరెంట్‌గా అనిపిస్తుంటారు. అలాంటి కొన్ని చేంజెస్ అయితే వస్తాయి. అంటే లైఫ్‌ని ఎంజాయ్ చేసే ఫేజ్ ఇది. సో, దానివల్ల మీరేంటంటే కొన్ని డిఫరెంట్‌గా చూడడం అయితే స్టార్ట్ చేస్తారు. సో, ఫైనల్‌గా మీరేంటంటే చాలా పీస్‌ఫుల్‌గా, చాలా కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతారు. ఎందుకంటే మీరు అనవసరమైన విషయాల్ని ఇప్పటి వరకు డ్రాగ్ చేశారు. సో, అంటే మీ లైఫ్‌ని మీరే మెస్సీగా చేసుకున్నారు అనేది మీకు అర్థమవుతది. ఫైనల్‌గా మీరు కోరుకుంటున్న పీస్ అనేది వస్తుంది. మీ లైఫ్ షిఫ్ట్ అవుతుంది. సో, అంటే ఆ పీస్‌కి మీరేంటంటే డెస్పరేట్ అవుతారు. దానివల్ల ఏంటంటే మీ లైఫ్‌లో ఏం జరుగుతున్నా ఎవరు అంటే థింగ్స్‌ని కాంప్లికేట్ చేస్తున్నా అలాంటి వాళ్ళని కూడా మీరు టాలరేట్ చేయలేకపోతుంటారండి. మీ పీస్ అనేది మీకు ఇంపార్టెంట్ అని మీరు తెలుసుకుంటారు ఫైనల్‌గా. సో, దాని కోసం అని చెప్పి మీరేంటంటే ఏదైనా చేయడానికి రెడీగా ఉంటారు. అంటే మోస్ట్‌లీ వ్యక్తులనైనా కట్ చేస్తారు. ఆర్ వ్యక్తుల్ని కరెక్ట్‌గా హ్యాండిల్ చేస్తారు. ఆర్ సిట్యుయేషన్స్‌లో ఎక్కడ ఎంతవరకు ఉండాలి అనేది తెలుసుకుంటారు. అంటే ఆ పీస్ అనేది యాక్చువల్‌గా మీ లైఫ్‌లో ఎప్పుడూ లేదండి. ఏదో ఒక మెస్. ఆ మెస్‌కి రీజన్ ఏంటంటే మీ ఎమోషన్స్ కానీ, మీ ఫీలింగ్సే. సో, వాటిని మీరేంటంటే జాగ్రత్తగా హ్యాండిల్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే మీరు పీస్ ఎలా ఉంటదో చూస్తారు కాబట్టి. అది ఫీల్ అవుతూ ఉంటారు కాబట్టి దానికోసం ఏదైనా చేయడానికి మీరు రెడీ అవుతారనమాట. అంటే మీ పర్సనాలిటీలో అలాంటి చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి.
సో దీనివల్ల ఏంటంటే ఫైనల్ గా మీరు కాన్ఫిడెన్స్ కూడా గెయిన్ చేసుకుంటారు. అంటే ఒక వ్యక్తి మిమ్మల్ని మోటివేట్ చేయడమో ఆర్ అంటే ఒక సిట్యుయేషన్ లోని ఇది ఇలా ఉంటే మీరు కాన్ఫిడెంట్ గా ఉండగలరు అని కాకుండా మీకు మీరే ఎలా ఉంటే బాగుంటుంది, ఆ కాన్ఫిడెన్స్ అనేది మీ లైఫ్ లో ఉండడం ఇంపార్టెంట్ అని మీరు తెలుసుకుంటారు. సో వన్స్ కాన్ఫిడెన్స్ గెయిన్ చేసిన తర్వాత ఇంక వ్యక్తిని ఆపడానికి ఏముండదు కదా! సో మీ లైఫ్‌ని ఏంటంటే మీరు కరెక్ట్‌గా డిజైన్ చేసుకోవడం కానీ, మీ లైఫ్‌లో ఎక్కడ ఏ సిట్యుయేషన్స్ మీద ఫోకస్ చేయాలి, ఏది బెటర్ చేసుకోవాలి అని వాటి కోసం అంటే ఆలోచించి ప్లాన్ చేసుకొని, మీ వైపు నుంచి ఫైనల్‌గా యాక్షన్ తీసుకోవడం వల్ల కూడా కొన్ని గుడ్ చేంజెస్ అయితే వస్తాయండి. సో డెఫినెట్‌గా మీ లైఫ్ ఏంటంటే బెటర్ అవుతుందనే చెప్పాలి. ఇక్కడి వరకు మీరు ఎలా ఉన్నా ఇక్కడి నుంచి అయితే మీరు డిఫరెంట్‌గా చేంజ్ అవుతున్నారు. ఇంటర్నల్‌గా మీలో వచ్చే చేంజెస్ ఏంటంటే కంప్లీట్‌గా మీ లైఫ్‌నే చేంజ్ చేస్తాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ మాట నేను చెప్తున్నాను. చాలా సార్లు నేను చెప్పాను. అంటే ఎక్స్‌టర్నల్‌గా కొన్ని చేంజెస్ వచ్చినప్పుడు మనం ఇంటర్నల్‌గా చేంజ్ అవ్వాల్సి ఉంటుంది. ఆర్ మనలో ఇంటర్నల్‌గా చేంజ్ వస్తే ఖచ్చితంగా ఎక్స్‌టర్నల్‌గా చేంజెస్ వస్తాయి అని. సో బేసిక్‌గా మీ లైఫ్‌లో ఎక్స్‌టర్నల్‌గా వచ్చే చేంజెస్ కంటే కూడా ఇంటర్నల్‌గా వచ్చే చేంజెస్ వల్ల మీ లైఫ్‌ని మీరు బెటర్ చేసుకునే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. సో మీరు ఇలా చేంజ్ అవ్వడం వల్ల మీకు మీరే అంటే ఎక్కడో ఒక కాన్ఫిడెంట్ పర్సన్‌గా ఉంటారు కాబట్టి మీ లైఫ్‌లోకి ఆ లవ్‌ని కూడా మీరు ఇన్వైట్ చేసుకుంటారండి. ఈ లవ్ అనేది ఏ ఫార్మ్‌లో అయినా రావచ్చు. పర్టిక్యులర్‌గా నేనేంటంటే ఇక్కడ మీ లైఫ్‌లోకి ఒక న్యూ పర్సన్ వస్తారు. ఓల్డ్ పర్సన్ వస్తారు. సో రిలేషన్‌షిప్ ఏంటంటే ఇలా గ్రో అవుతుంది. ఇవేమి చెప్పను కానీ బట్ లవ్‌ని మాత్రం ఒక ప్యూర్ ఫార్మ్‌లో మీ లైఫ్‌లోకి ఇన్వైట్ చేసుకుంటారు. అంటే వచ్చే వ్యక్తులు ఎవరైనా అవ్వచ్చు. ఎలా అయినా ఉండొచ్చు. సో, ఈ వ్యక్తి వల్ల మీరేంటంటే లైఫ్‌లో హ్యాపీగా ఉండడం కానీ, ఆర్ మీ ఎనర్జీస్‌తో మీరేంటంటే ఒక గుడ్ పర్సన్‌ని అట్రాక్ట్ చేసుకోవడం జరుగుతుందండి. సో, దానివల్ల మీరేంటంటే హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక క్లియర్ కాన్షియన్స్‌తో ఉన్నప్పుడు ఆర్ మన ఎనర్జీస్ అనేవి బ్యాలెన్స్‌డ్‌గా ఉన్నప్పుడు మన లైఫ్‌లోనేంటంటే మనం గుడ్ పర్సన్స్‌ని అట్రాక్ట్ చేసుకోగలుగుతాం. సో, అలాంటి వాళ్ళొచ్చిన తర్వాత ఆబ్వియస్‌గా హ్యాపీగా ఉండడం జరుగుతుంది. అలానే మీ లైఫ్‌లోకైతే లవ్ అయితే వస్తుంది. తొందరలోనే మీరేంటంటే హ్యాపీగా ఉంటారు. ఖచ్చితంగా ఒక పర్సన్ అయితే వస్తారు. వాళ్ళేంటంటే మీరు కోరుకున్న హ్యాపీనెస్ ఇస్తారు. ఆర్ లవ్‌కి రియల్ మీనింగ్ ఏంటో మీకు అర్థమయ్యేలా చేస్తారు. ఇక్కడ నేనేంటంటే రిలేషన్‌షిప్ ఇలానే ఉంటది. ఇదే అని మాత్రం మెన్షన్ చేయాలి అనుకోవట్లేదు. బట్ లవ్‌నయితే మాత్రం మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి మీ లైఫ్‌లో. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే ఫస్ట్ నుంచి కూడా మీరు అంటే కొన్ని కేర్‌ఫుల్‌గా కన్సిడర్ చేసే టైపేనండి. మరీ అంటే ఏది ఆలోచించకుండా డెస్పరేట్ అయిపోయి థింగ్స్ ఇలానే వర్కౌట్ అవ్వాలి అనుకునే టైప్ అయితే కాదు. కొన్ని వర్తీ అనుకోని మీరు డిసైడ్ అయిన తర్వాత వాటి కోసం స్టాండ్ తీసుకునే టైపు. వన్స్ అది మీకు కరెక్ట్ అనిపించిన తర్వాత మీరేంటంటే చేస్తారు. సో, మోస్ట్‌లీ పాస్ట్‌లో మీ లైఫ్‌లో మీరు అలా అనుకునే చేశారు కానీ, బట్ అవేంటంటే మిమ్మల్ని ట్రబుల్ చేయడం స్టార్ట్ చేసాయండి. కాకపోతే మీరు వన్స్ కమిట్ అయిన తర్వాత ఇదే కావాలి అనుకున్న తర్వాత బ్యాక్ డౌన్ అవ్వరు. మోస్ట్‌లీ అది ఎలా అయినా సరే హ్యాండిల్ చేయాలి. అంటే టాలరేట్ చేయడానికి ట్రై చేస్తారండి. అంత ఈజీగా అదేంటంటే కట్ చేసుకోవాలి అనుకోరు. కమిట్ అవ్వనంత వరకే ఏదైనా. బట్ కమిట్ అయిన తర్వాత మాత్రం మోస్ట్‌లీ అలానే ఉంటారు. సో, మీరు అలానే పాస్ట్‌లో కూడా మేబీ మీ లైఫ్‌లో కొంతమంది వ్యక్తులకు కానీ, కొన్ని సిట్యుయేషన్స్‌కి కానీ కమిట్ అయినట్టున్నారు. బట్ స్లోగా అవేంటంటే మిమ్మల్ని ట్రబుల్ చేయడం కానీ, ఆర్ మీకు బర్డెన్‌లా అనిపించడం కానీ, ఎక్కడో డిఫికల్టీ అయితే ఫేస్ చేయడం స్టార్ట్ చేశారు. అలా డిఫికల్టీ ఫేస్ చేసిన తర్వాత నుంచి మీ ఫీలింగ్స్ ఏంటంటే చాలా డిఫరెంట్‌గా ఉంటున్నాయి. మీకసలు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. మీకొక క్లారిటీ కూడా రావట్లేదు. ఎందుకో స్టక్ అయిపోతున్నారు. ఇక్కడ ఎలా ప్రయారిటైజ్ చేయాలో కూడా అర్థం కాని పరిస్థితుల్లో అయితే మీరున్నారు. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ సిట్యుయేషన్‌కి మీరు ఎప్పుడైతే స్ట్రాంగ్‌గా స్టాండ్ తీసుకొని మళ్ళీ ఒకసారి రీచెక్ చేస్తారో, మళ్ళీ కూడా రీకన్సిడర్ చేస్తారో, అప్పుడు మీరేంటంటే సెట్ అవుతారండి. సో, ఇక్కడ రీకన్సిడర్ చేయడం అనేది మీకు కష్టంగా అనిపిస్తది. ఎందుకంటే మీ నేచర్ ప్రకారం వన్స్ మీరు ఒకటి కావాలి అనుకోని డిసైడ్ అవ్వకపోతే లేదు కానీ, డిసైడ్ అయిన తర్వాత అంత ఈజీగా గివ్ అప్ చేయలేరు కాబట్టి, మళ్ళీ అది రీకన్సిడర్ చేసి వర్తియా కాదా అని ఆలోచించాలంటే ఇబ్బందిగానే ఉంటది. కాకపోతే మిమ్మల్ని మీరు పుష్ చేసుకొని మీరేంటంటే ఒకసారి ఆలోచించుకొని మీ ప్రయారిటీ ఏంటో అర్థం చేసుకొని స్టాండ్ తీసుకున్న తర్వాత క్లియర్‌గా చేంజెస్ చూస్తారండి. ఈ చేంజెస్ కూడా చాలా వర్తీగా ఉంటాయి. బట్ మీరేంటంటే ఇక్కడ కొన్ని ఎండ్యూర్ చేసుకుంటూ క్లారిటీ లేకుండా ఒక్కసారి మనం అనుకున్నాం కదా అనుకోని మీరు అలా స్టిక్ అయిపోతే మాత్రం ఇబ్బంది పడతారు. సో, అలాంటి సిట్యుయేషన్స్‌లో కూడా యూనివర్స్ ఏంటంటే మీకు కొన్ని అర్థమయ్యేలా చేస్తది. బట్ ఏది ఏమైనా సరే చేంజెస్ రావాలి అంటే మీరు ఫస్ట్ ఏంటంటే దానికి ప్రిపేర్డ్‌గా ఉండాలి. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.